చంద్రబాబు ప్రభుత్వం యువతకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ను ప్రకటించినట్టు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలో గురువారం సాయంత్రం ఉగాది వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చుతున్నట్టు చెప్పారు. మెగా డిఎస్సి కానిస్టేబుళ్ల పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీతో పాటు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ను ప్రకటించినట్టు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 18 నెలల అధ్యయనం తర్వాత 10,347 ఉద్యోగాలతో ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలో 48 లక్షల రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఈ ఏడాది చివరి విడత సాయాన్ని వారి ఖాతాల్లో వేసినట్టు గుర్తు చేశారు. అదేవిధంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఉగాది సందర్భంగా తెలుగు జాతి, తెలుగు భాష మరి ఆ సందర్భంగా మన సంస్కృతికి, సాంప్రదాయానికి అద్దం పట్టేలాగా, అన్నమాట నిలబెట్టుకునేలాగా తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అంతేకాకుండా తెలుగు వాడు ఎక్కడుంటే అది విశ్వఖ్యాతిగా చేయటానికి ఈ రోజున ఇది ప్రారంభం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఆ రకంగా ఈ రోజున జాబ్ క్యాలెండర్లు నిరుద్యోగ యువతకి, యువకులకి ఒక ఉపాధిని, ఉత్పాదకతని, ఆ రకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగేదానికి పునాది వేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనవి చేసుకుంటూ, మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ఎప్పుడు కూడా చూడమని చెప్పి అన్నమాట నిలబెట్టుకుంటూ, నిన్న దివ్యాంగులకి మీ అందరికీ తెలుసు, ఈ రోజున వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసి, ఈ రోజున అంగవైకల్యంగా ఉన్నవాళ్ళు ఈ రోజున మాకు అంగవైకల్యం ఉంది అని చెప్పి ఎక్కడికి వెళ్ళలేమేమో అని చెప్పి బాధపడే పరిస్థితి కంటే మేము ఎక్కడికైనా వెళ్ళగలం అని చెప్పి ధీమాని, సంతృప్తిని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం అని చెప్పి